ఒకళ్ళేమో టాలీవుడ్ అయ్యగారు, అఖిల అయ్యగారే కరెక్ట్. మరొకరేమో టాలీవుడ్ వింటేజ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. సో అయ్యగారు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. మీరు మంచి ఎనర్జీ ఇస్తున్నారు, మాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ నాకు చూడంగానే పచ్చగడ్డి కనిపించింది. అవును. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల. ఐ విష్ మై గ్రాండ్ ఫాదర్ వాస్ హియర్, సో యా వి మిస్ హిమ్ అ లాట్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడిన వైజాగ్ లో కూడా ఇలా చెప్పేశారు ఫ్యాన్స్ కి లాస్ట్. If Nag sir is watching Bharti, like, యు డిడ్ దిస్? నందు గారిని అడిగారా ఏ చెట్టు కింద కూర్చుని డైలాగులు రాస్తున్నావు? ఆ చెట్టు నాకు చూపించాడు, పైకి చూసి కింద చూసి అలా రాస్తుంటే ఒక మాట చాలా బాగా కనెక్ట్ అయింది అఖిల్ గారు. ఇప్పుడు నేను మాట్లాడకూడదు, నా సినిమా మాట్లాడుతుంది. నేను కాదు సినిమా మాట్లాడుతుంది ఈసారి. ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే మనం ఆ మాటలు చెప్తాం ఫ్యాన్స్ కి. సాటిస్ఫై చేస్తే సినిమాతోనే సాటిస్ఫై చేయాలి. వాహ్, చాలా మంచి సినిమా చూసాం. శివాజీ గారు ఒక ఇంటరాక్షన్ లో ఒక మాట చెప్పారు. లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్ రైడ్ అన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. నాన్నగారి మీద కానీ ఈ బ్యానర్ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉంది. హీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒక క్యూట్ వర్డ్ చెప్పండి ఆ స్లాంగ్ మొత్తంలో. ఏంది మే నేను అందంతా ప్రొడ్యూసర్ గారు బాగానే పేమెంట్ ఇచ్చారా సార్? ప్రొడ్యూసర్ మా ఫాదరే, కంగ్రాచులేషన్స్. నేను ఆయనకి పేమెంట్ ఇవ్వాలి. తమన్ మామ బాగున్నారా? తిరిపోయాడు. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నా మీద ఉన్న ప్రేమతో పనిచేశాడు. ట్రైలర్ టీజర్ చూసాక జైన్ మ్యామ్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? She loved it. మీరు పాస్ట్ నా ఇంటర్వ్యూలో కూడా నా వాల్ పేపర్ తాతగారిదే ఉంటుందని చెప్పారు. Yeah, ఇట్స్ yeah. బీన్ లాస్ట్ ఇయర్స్ నుంచి. Yeah. స్టిల్ అదే. ఏ నా ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇవ్వండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో బేసికల్గా సిల్వర్ స్క్రీన్లో చూపు తిప్పుకోలేని యాక్టర్స్ని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చూపు తిప్పుకోలేని యాక్టర్స్ ఉన్నారన్నమాట. సో గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ టైటిల్తో సాంగ్స్తో ఫుల్ బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒకళ్ళేమో టాలీవుడ్ అయ్యగారు అఖిల్ అక్కినేని, మరొకరేమో టాలీవుడ్ వింటేజ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, బోల్డ్ అయిన విశేషాలన్నీ తెలుసుకోవడానికి వాళ్ళతోనే మాట్లాడేద్దాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ అయ్యగారు. చాలా సంవత్సరాల తర్వాత ఐ థింక్ సో మోస్ట్ ఎలిజిబుల్ తర్వాత ఒక మంచి ఇచ్చాట్ చేశాను బిఫోర్. ఆఫ్టర్ దట్ ఇప్పుడే మెట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా క్యూరియస్ గా ఉంది యాక్చువల్లీ. అవునా? యా, వెల్ ఆస్క్ ఆల్ యు వాంట్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వింటేజ్ హీరోయిన్. అవునా? పాస్ట్ ఫిలిమ్స్ అన్ని అలాగే. వింటేజ్ లోనే అనిపిస్తాం. ఇది కూడా వింటేజ్. ఇది కూడా వింటేజ్. అందుకనే ఆ ట్యాగ్ పీరియడ్ జోన్ ఇచ్చాను. లోనే ఇది నా డెస్టినీ. అందుకని అఖిల్ గారికి ఏమో ముద్దుగా అయ్యగారు అని పిలుచుకుంటాం. మిమ్మల్ని ఇంకా స్వీట్ గా ఎలాగో క్వీన్ అని పిలుస్తున్నారు కాబట్టి వింటేజ్ టాలీవుడ్ క్వీన్ అని పిలిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే, సరే. ఎలా ఉంది ప్రమోషన్స్? చాలా జోష్గా అనిపిస్తూ ఉన్నాయి. మీరే చెప్పారు మొన్న మీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో, నేను స్పెట్స్ పెట్టుకుని వద్దాం అనుకున్నాను కానీ మీ జోష్తో ఎనర్జీతో మిమ్మల్ని లైక్స్తో చూద్దాం అనుకున్నాను. పడుకోలేదు ఆ రోజు. పడుకోలేదు. ఇట్లా ఉన్నాయి, ఒక రకంగా ఉన్నాయి ఆ రోజు. కాకపోతే ఎస్, ఎనర్జీ ఇచ్చారు వైజాగ్లో. ఆ ఎనర్జీ తీసుకుని నౌ వీ బిన్ ప్రమోటింగ్ కంటిన్యూస్లీ. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదే మా రిలీఫ్. ఎస్. మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని హాయిగా మాట్లాడుకోవడానికి ఇదే మా రిలీఫ్. బేసిక్గా సినిమా తీయడం చాలా ఈజీ, ప్రమోషన్సే కష్టం అంటుంటారు. మీరు ప్రమోషన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ప్రమోషన్స్ ఎందుకు టఫ్ అంటాం, అదే ఇప్పుడు వి మీట్ డిఫరెంట్ జర్నలిస్ట్, డిఫరెంట్ yeah. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్, మీరు మంచి ఎనర్జీ ఇస్తున్నారు, Oh. మాకు హ్యాపీగా ఉంది. సూపర్. సో ఎలా ఉన్నారు? భారతి అని పిలవాలి ఇప్పుడు నెక్స్ట్ నుంచి మేము భారతి అని సరే, పిలవాలి. అంతే. ఓకేనా? సరేనా? భారతి. భాగ్యశ్రీ వద్దు. ఓకే. కానీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, బేసికల్గా బిఫోర్ మీ మూవీస్లో చాలా తక్కువ తెలుగు ఉంటుండే. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడుతున్నారు. అవునా? సుమగారి షోలో, ఇంటర్వ్యూస్లో, మొన్న వైజాగ్లో కూడా ఇలా చెప్పేశారు ఫ్యాన్స్కి లాస్ట్. అంత నచ్చారా మీ యూ డిడ్ fans? దిస్? ఓ, నేను చూడలేదు, Last మిస్ లో అయ్యాను నేను. ఇంకొక డైలాగ్ కూడా చెప్పింది. భారతికి లెనిన్ ప్రేమ ఎంత అవసరమో నాకు మీ ప్రేమ కూడా కావాలి. అవును. సో నాకు భారతికి లేని theatre ప్రేమతో లో పాటు ఒకసారి కానీ నీ చెప్పరా? ప్రేమ కూడా చాలా అవసరం. మ్మ్. అలాగే చెప్పారు. తెలుగు ఫుల్ నేర్చుకుంది. తెలుగు చాలా.
భారతి క్యారెక్టరైజేషన్ అంత బాగా నచ్చిందా? ఫుల్ తెలుగు మాట్లాడుతున్నారు. అంటే ఐ థింక్ ఇట్స్ బీన్ అ ఇయర్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఐ థింక్ లాంగ్వేజ్ వస్తుంది, ఇంకా వస్తుంది. సో బట్ నేర్చుకుంటున్నాను, ప్రయత్నం ఉంది అండి. బట్ భారతి కోసం డెఫినెట్గా చాలా కష్టపడ్డారు. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సాట్ టుగెదర్ అండ్ అండర్స్టూడ్ హూ భారతి ఇస్. ఒకటే అంటే బిఫోర్ సైనింగ్ ద ఫిల్మ్ ఐ నో దట్ నాగ్ సార్ వాజ్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. ఇస్ ద one thing I heard. I'm like, there was a lot of pressure Okay. because if Nag sir is watching Bharti, like, what are you going to do? It was going to be a lot of pressure, but I think it was about giving it a lot of love. I think getting to know Bharti through Nandu sir, how she dresses, to how she behaves, to how she bullies Lenin, to how అంటే ఒక మంకీ లాగా ఉంది అమ్మాయి, బట్ చాలా డెప్త్ ఉంది, చాలా ఇంటెన్సిటీగా ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐవ్ గాటన్. చాలా స్పేస్ ఉంది. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. ఓకే. చాలా బాగుంది అఖిల్ గారు. అంత తెలుగు మాట్లాడుతుంది. మొత్తం అంతా తెలుగే. సూపర్. ఇంకొక 3-4 సినిమాల తర్వాత ఓన్లీ Only తెలుగులోనే Telugu. మాట్లాడుతుంది. తెలుగు తెలుగే చదివేస్తుందేమో. చదివేస్తారు. Yeah, I will talk more in Telugu than Oh, you will talk in English. నేను ఇంగ్లీష్లో అడిగితే ఆవిడ తెలుగులో చెప్పేస్తారు. సూపర్. నెక్స్ట్ డబ్బింగ్ కూడా మీరే చెప్పాలని కోరుకుంటున్నాం. అవును. I hope so. ఓకే. I hope so. సూపర్. సో అయ్యగారు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. ఆవిడ కూడా అవుతుంది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీరు బోనే చాలా క్యూట్గా పుట్టారు. మ్మ్. ప్రతి ఒక్క ఇంట్లో మీరు కిడ్. నాట్ ఓన్లీ నాగార్జున గారు, అమల గారు, సిసింద్రి వాళ్ళ పిల్లలకి అలా పిలవడం మొదలుపెట్టారు. అవును. అంటే సినిమాలు తెలియకుండానే అప్పటి నుంచి ఎక్కడో ఒక అన్కండిషనల్లో మీరు బాన్ నుంచే తీసుకోగలిగారు. యా. తర్వాత తాతగారు, నాన్నగారు లెగసీ, అన్నయ్య, తర్వాత మీరు మీకంటూ ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంటారు. ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కనిపించినా కూడా అయ్యగారు అని పిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా జోష్గా ఉన్నారు. ఈ లెనిన్ ఎట్లొస్తాడా ఏంటా 10th జూలై కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నేను వెయిట్ చేస్తాను. బిన్ లాంగ్ జర్నీ, కొంచెం గ్యాప్ వచ్చింది. మొన్న సారీ కూడా చెప్పేశాను. కరెక్ట్. ఇప్పుడు ఆ గ్యాప్ మళ్ళీ రాకూడదు. జూలై 10th ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్ అని నేను అనుకుంటా. దాని తర్వాత గ్యాప్ ఇవ్వరు కదా. ఇవ్వను అసలు. ఈ 3 ఏళ్ళ గ్యాప్ Promise. చాలా కష్టంగా ఉంది. కొట్టేస్తారు నన్ను, ఈసారి కొట్టేస్తారు. ఓకే. నో ఛాన్స్. ప్రామిస్. ప్రామిసా? ప్రామిస్. నెక్స్ట్ త్వరగానే వస్తారు. త్వరగానే. ఓకే. ప్రామిస్ చేశారు అయితే. మ్మ్. సూపర్. ఫస్ట్ ఇక్కడ లోపల రాగానే మ్మ్. మనకి కొన్ని సినిమాలు ఏంటంటే మన నేటివిటీని బాగా ప్రమోట్ చేస్తాయి. అవును. సినిమా మనకి రాకముందు రంగస్థల కళాకారులు అనేవాళ్ళు, ఎస్. నాటకాలు వేసేవాళ్ళు. అవునవును. మా ఊర్లో మా తాతగారు నాటకాలు చూసేవాళ్ళు. ఓకే. తర్వాత వాళ్ళకి సినిమా పరిచయం అయింది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఫిలిమ్స్. యాక్చువల్లీ ఓకే. ఏఎన్ఆర్ గారు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. లవ్ ఫెయిల్యూర్ ఫిల్మ్స్ అయినా కానీ ఒక హీరోయిన్ని కొంటెగా ఏడిపించాలన్నా ఇక్కడ నాకు చూడంగానే పచ్చగడ్డి కనిపించింది. అవును. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ కుంగ జారి. ఇప్పటికి ఈ జనరేషన్ మేము కూడా ఆ పాట లిరిక్స్ గుర్తుపెట్టుకున్నాం అంటే బికాస్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. ఎస్. ఆ నేటివిటీని తీసుకొస్తూ ఈ మధ్య కాలంలో ఏ సినిమా వచ్చినా అవును. ఆడియన్స్ హృదయంలో పెట్టుకుంటారని అవును, చెప్పొచ్చు. ఎందుకో. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. అవును. మా ఈ లెనిన్ బాబు ఏంటి అసలు ఎట్లా కనిపించబోతున్నాడు. మీకు ఎంత రూటెడ్గా, ఎంత పక్క తెలుగులా ఎలా అయితే నేను కనిపించాలి అలానే కనిపిస్తాను. మీరు ఈ పచ్చగడ్డి, ఈ ఈ వైబ్ ఏదైతే చూస్తున్నారు, ఈ సంచులు చూస్తున్నారు, ఆ సైకిల్ చూడండి. సైకిల్ కూడా పెట్టారు. ఎస్ 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 ఇదంతా సినిమాలో వాడిన ఎలిమెంట్స్. అండ్ ఎంత రూటెడ్గా ఉండాలి నేను అంతే రూటెడ్గా ఉన్నాను. ఐ విష్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ హియర్. ఇది చూడ్డానికి, ఇది ఆయన జోన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇది ఆయన జోన్ ఆఫ్ సినిమాలు. సో యా, వి మిస్ హిమ్ అ లాట్. ట్రైలర్లో కొంత రివీల్ అయింది. మొత్తం కళాకారులు డైలాగ్లో ఒకటి చెప్పేస్తున్నారు, అవును. ఏమంటివి పెద్ద పెద్ద డైలాగులు. అంత పెద్ద డైలాగ్ లేదు. అవును. కానీ నిజంగానే మీరు నందు గారిని అడిగారా ఏ చెట్టు కింద కూర్చుని డైలాగులు రాస్తున్నావు అని? అడిగాను. అడిగారా? ఏం చెప్పారు? అవును, ఆ చెట్టు నాకు చూపించాడు. ఎక్కడుందా చెట్టు? రామాపురంలో ఉంది, తిరుపతి పక్కనే ఉందా? ఉంది. వెళ్ళాను అక్కడికి, అక్కడ కూర్చున్నాను. ఆ, ఆ ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ కూర్చొని ఆయన రాస్తుంటారు. బైక్లు అలా పాస్ అవుతూ ఉంటాయి. ఆ బైకులు చూస్తూ ఇట్లా వాతావరణం చూసి, ఇలా పైకి చూసి కింద చూసి అలా రాస్తూ ఉంటాడు. ఉమ్, ఒక ఒక పుస్తకము, ఒక పెన్నుతో ఒక ఆల్మోస్ట్ ఒక మినీ మహాభారతం క్రియేట్ చేస్తాడు. కరెక్ట్. యా. యా.
Yeah. దట్టు ట్రైలర్లో చిన్నగా మాకు చూసినప్పుడు ఆ డైలాగ్ చెప్పడం మీకు డైలాగ్ ఉంటుంది, ఎన్టీఆర్ గారు అంత కాకపోయినా బాగానే చెప్పాలి. అవి చాలా కనెక్ట్ అవుతున్నాయి కదా. Yeah, yeah. అప్పటి వారి లెగసీస్ నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలంటే Yes, yes. మీరు ఫస్ట్ ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్తో స్టార్ట్ అవుతుంది. Yeah. మహాభారతం, కురుక్షేత్రం, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఈ పదాలు చాలా మందికి తెలియదు. Yeah. చాట్ జీపీటీలో కొట్టి తెలుసుకునే రోజులు ఉన్నాయి యాక్చువల్లీ. Correct. సో ఆ రూట్స్ ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. Yes. డెబ్యూ డైరెక్టర్ అయిన అఖిల్ ఒక స్టెప్ తీసుకున్నారంటే బేస్డ్ ఆన్ అవే అని మాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ అఖిల్ గారు. I think he's done one film. స్కేల్ వైజ్ దీనికన్నా ప్రాబబ్లీ డ్రామా వైజ్ తక్కువ సినిమాలో. కాకపోతే ఆయన కథే ఆయన రాసిన కథే మొత్తం వర్క్ అంతా చేసింది ఆయన కోసం. ఇన్ ద సెన్స్ ఫస్ట్ టైం కలిసినప్పుడు మీటింగ్లో నరేషన్ విన్న తర్వాత అసలు నాకు ఏ డౌట్ రాలేదు, ఈ మనిషి ఇలా రాశాడంటే డెఫినెట్లీ ఏదో మ్యాటర్ ఉంది. అసలు ఇట్లా చాలా పక్కాగా క్లియర్గా రాసుకొచ్చారు ఆ కథని, ఈ కథని. సో ఇట్ టుక్ మీ ఆల్ ఆఫ్ 2 hours, 2 గంటల సేపు నేను కూర్చొని విన్న తర్వాత అమ్మా నేను ఇది మిస్ అవుతే నా తప్పే అవుద్ది, ఇమ్మీడియట్గా ఓకే చేసి మీరు ఎక్కడికి వెళ్ళకు నాతోనే పని చేయాలి మీరు, నేను చాలా క్లియర్గా చెప్పాను. సో యా, ఇట్ వాజ్ సింపుల్ 2 hours టర్న్ ఇన్ టు అ లాంగ్ ఆల్మోస్ట్ 2 year జర్నీ. ఓకే, మొత్తానికి జూలై 10th. ఎస్, July 10th. ఓకే, సూపర్. సో భారతి గారు, Yes, ఈ ma'am. వరేవా చాలా మంది వారేవా అంటున్నారు ఇప్పటి వరకు. టీజరు, ట్రైలరు, సాంగ్ మొత్తం మీ స్టెప్సే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నుంచి ఈ డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నారు కాబట్టి ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ సినిమాతో మీ జర్నీ అంటే స్పెషల్ మెమరీస్ ఏమైనా షేర్ చేస్తారా మాతో? అంటే ఐ థింక్ డైరెక్టర్ గారు నరేషన్ తర్వాత చెప్పారు, అంటే యూనో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి ఉంది, చాలా రూటెడ్గా క్యారెక్టర్ ఉంది. సో హీ వాజ్ వెరీ పర్టికులర్ జెన్యున్లీ ఫ్రమ్ ద లుక్ టు ద ఇయర్ రింగ్స్ దట్ ఐ వేర్ టు ద మల్లెపూలు కలర్ దట్ ఐ వేర్. I think he was definitely, he wanted anybody to see, to suddenly feel like, okay, that is a Rayalaseema ante ammai, you know, it's not like a heroine trying to make a perfect hairstyle. He just wanted me to look exactly like the character, I think. So looks also, behavior kuda, I think he was like, akkada girls are very outgoing, you know, they are like Andy, you know, they are like that. So aina chepparu, I think I sat with him, there was a lot of conversation about what can we make Bharti, how can we make her interesting. Prati scene lo, how does she act that, you know, can make the audience fall in love with her. So it's been a journey, I think. Chala space undi, that's one thing I've been saying very constantly. I think prati actor lo oka space kavali to show themselves, to show a performance. Ee movie lo undi. సో నేను చాలా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, Yeah. క్యారెక్టరైజేషన్ చూస్తే లెనిన్కి చదవడం రాదు, రాయడం రాదు, Yeah. అంతేనా? ఇంకా రివీల్ ఏమైనా చేస్తారా? అంతగా యాక్చువల్గా వెరీ నువ్వు రాయడం రాదా? సింపుల్గా బెట్ ఆ డైలాగ్ చెప్పేశారా? ఆ డైలాగ్ చెప్పేసి టీజర్లో అదే అంటారు కదా ఆవిడ, చదవడం రాయడం రాదంటే. నిజంగా చెప్తున్నాను, లెనిన్ ఇస్ ఎ సింపుల్ క్యారెక్టర్ ఇన్ అ కాంప్లికేటెడ్ వరల్డ్. ఓకే, కాంప్లికేటెడ్. సింపుల్ గా చెప్పాలంటే అది వాడు చాలా సింపుల్ మైండెడ్ స్ట్రైట్ గా ఉంటాడు, కాంప్లికేటెడ్ వరల్డ్ లో పుట్టాడు. సో ఆ కాంప్లికేషన్లు ఎట్లా దాటుకుంటూ ఎదుర్కొంటూ వెళ్తాడు అనేది కథ. ఆ జర్నీలో భారతిని కలుస్తాడు. వైజాగ్ మీట్లో ఒక మాట చాలా బాగా కనెక్ట్ అయింది అఖిల్ గారు. ఏది? ఇప్పుడు నేను మాట్లాడకూడదు, నా సినిమా మాట్లాడుతుంది అని చెప్పారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్లీ. అంటే ఆ ఫిలిం మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మనం ఆ మాటలు చెప్తాం ఫ్యాన్స్కి అని అనిపించింది మాకు. అంటే ఎదురు చూస్తున్న కొంచెం పెయిన్లోని ఇబ్బంది పడిన ఫ్యాన్స్కి నేను నా మాటలతో నేనేం సాటిస్ఫై చేయలేను. సాటిస్ఫై చేస్తే సినిమాతోనే సాటిస్ఫై చేయాలి. నేను ఖచ్చితంగా ఈసారి వాళ్ళని సాటిస్ఫై చేస్తాను. వాళ్ళనే కాదు, ఎవరైతే వస్తారు థియేటర్కి, వీ విల్ సాటిస్ఫై యూ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫిల్మ్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మంచి సినిమా చూసాం అట్లా అని కాదు, వాహ్ చాలా మంచి సినిమా చూసాం, ఒక కథని ఎక్స్పీరియన్స్ చేసామనే ఫీలింగ్ మాత్రం వస్తుంది. ఓకే, యా. లెనిన్ సాంగ్స్ టైటిల్ బయటికి రాకముందు యా. శివాజీ గారు ఒక ఇంటరాక్షన్ లో ఒక మాట చెప్పారు. ఏమన్నారు? అఖిల్ నేను చూసినట్టున్నా. త్వరలో రాబోతున్నాడు, ఆ. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, అసలు మీరు ఎక్స్పెక్టే చేయరు, అఖిల్ అలా చూడలేరు, ఇట్టు కొట్టేస్తాడు అంటే ఆ వర్డ్స్ అనేవి మాకు చాలా కనెక్టింగ్గా అనిపించాయి, ఎంతో ప్రామిసింగ్గా అనిపించాయి. అండ్ ఇందులో శివాజీ గారు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేశారు. ఎస్, వెరీ డిఫరెంట్. ఏం చెప్తారు? నేను మావా అని అంటుంటాను.
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా కాంబినేషన్. సీన్స్లో కూడా ఎక్కువ కొట్టేసుకుంటూ ఉంటాం మాటల్లో. ఆయన నాకు ఎంత దగ్గర ఎంత ప్రేమతో మాట్లాడినా మన ఇద్దరం మాట్లాడినప్పుడు మాత్రం కొట్టేసుకుంటూ ఉంటాం. వి ఎంజాయిడ్ ద సీన్స్, వి ఎంజాయిడ్. కన్నే అని కుక్క కూడా మాతోనే ఉంటుంది ప్రతిసారి. ఓకే ఓకే వి రియలీ ఎంజాయిడ్ వర్క్. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ అన్ యానిమల్ ఫర్ సో లాంగ్. ఓకే ఓకే సో ఇట్ వాస్ యూనిక్ ఎక్స్పీరియన్స్. శివాజీ గారు కూడా ఆయన మంచి మాటలు ఒక 4 మంచి మాటలు అన్నారు ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్లీ ఒక్క ఇంటర్వ్యూ కాదు, 2-3 ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు లెనిన్ గురించి. ఓకే ఆయన విపరీతమైన ఎఫర్ట్ పెట్టారు. ఆయన జర్నీ అన్నపూర్ణ స్టూడియోస్లోనే స్టార్ట్ అయింది కరెక్ట్. కాబట్టి ఆయనకి నాన్నగారి మీద కానీ ఈ బ్యానర్ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉంది. సో హీ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్. అవును. అది నేను సీన్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఆయన చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారని. ఇట్ వాజ్ నైస్ టు వర్క్ విత్. అండ్ హార్ట్ ఫెల్ట్ లవ్ విషెస్ కూడా ఇస్తున్నారు, చాలా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే భాగ్యశ్రీజీ, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ లొకేషన్ ఏమైనా గుర్తుందా మెమరీస్? అవును, ఇది బికాస్ టోటలీ డిఫరెంట్ స్లాంగ్, చిత్తూరు స్లాంగ్. అన్నపూర్ణ స్టూడియోస్ ఓన్లీ. అన్నపూర్ణ స్టూడియో. ఓకే, ఫస్ట్ డే ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అఖిల్ గారు? First day was actually a Pekata scene with like a lot of characters, lot of I think 150 artists on set. ఈ and సినిమా then- మాత్రం అట్ ఆల్ టైమ్స్ వీ హ్యాడ్ మోర్ దెన్ 100 పీపుల్, 200, That's 300, 400. True, but first day also it was very interesting. I think I was very excited for this scene because I think it's one of the very fresh scenes that you get to see, which I haven't seen anything like that before. It's written so well. It's also so much fun. And then of course there was Akhil also, I think. So it was a very beautiful beginning laga feel అవుతుంది. ఓకే, స్లాంగ్ ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది, వాటికి తెలిసే ఉంటుంది. కానీ మేము క్వశ్చన్స్ ఈజీగా అడిగేస్తాం, కానీ ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యే స్లాంగ్ నేర్చుకోవాలంటే చాలా టఫెస్ట్ జాబ్. అంటే అది సెట్కి వెళ్ళినప్పుడు మనం ఒక జోన్లోకి వెళ్ళిపోతాము. ఓకే, ఇట్స్ లైక్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ యాస మాట్లాడతామో లేదు, సెట్కి వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్ వేసిన తర్వాత డైరెక్టర్తో మింగిల్ అవుతున్నప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో యాస అనేది మనం ఒక జోన్లో ఉంటాం కాబట్టి వీ కీప్ ఇట్ ఇన్ దట్. నేను ఇప్పుడు నందుతో సెట్లో మాట్లాడతాం, ఏంది ఏంది ఇట్టా ఎట్టా ఇవి మాట్లాడుతూ ఉంటాం స్పెసిఫిక్లీ టు స్టే ఇన్ ద క్యారెక్టర్. సో ఓవరాల్ కష్టం అనేది ఎక్కువ అనిపించదు, ఫన్ ఫ్యాక్టర్ వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ట్రెండ్ సెట్ అయింది కదా, మన సెట్లో కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. అందరూ ఆ యాస్లోనే మాట్లాడుతుంటారు. లేడీస్ కూడా వెన్ దే కమ్ టు మీ అండ్ దే స్పీకింగ్ ఆ డైలాగ్ ఫార్మాట్లోనే మాట్లాడుతుంటారు. చిన్న ఫన్ ఉంటుంది డెఫినెట్లీ. ఆ ట్రైలర్లో ఎండింగ్లో ఒక డైలాగ్ చాలా బాగుంది అఖిల్ గారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఒకసారి యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలి. ఏంది అట్నే చేద్దామా? సో ఆ డైలాగ్ నందుకు ఎప్పటి నుంచో ఇష్టం. వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ డైలాగ్స్. ఒక 2-3 పెట్టుకున్నాడు సినిమాలో. ఇది లిటరల్గా కథంతా ఈ డైలాగుల చుట్టూ రాసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఒక పాయింట్లో వస్తుంది, ఇంటర్వెల్ పాయింట్లో వస్తుంది. ఇట్ విల్ కమ్ లైక్ అ గూస్ బంప్ మూమెంట్. కానీ స్లాంగ్తో మిమ్మల్ని చాలా లుక్తోనే చాలా డిఫరెంట్గా చూసాము. మీరు ఆ డైలాగ్స్ చెప్తుంటే ఇంకా ఇట్స్ లైక్ హెవెన్ యాక్చువల్లీ. నందూస్ కన్విక్షన్, నాలాంటి హీరోతో ఇలాంటి సినిమా తీయొచ్చు అని తను ఫస్ట్ తను నమ్మితేనే నేను చేయగలుగుతాను. సో తను నమ్మినందుకు ఫస్ట్ నేను తనకే థ్యాంక్స్ చెప్పాను. ఓకే, స్లాంగ్ నచ్చిందా బాగా? చిత్తూరు స్లాంగ్ బాగా నచ్చింది. ఏది ఒక స్లాంగ్లో అఖిల్ గారిని పిలవాలి, ఎట్లా పిలుస్తారు? ఇప్పుడు ఆయన ఏంది అన్నారు, మీకు ఏది లాంగ్వేజ్ బాగుంది? ఒక క్యూట్ వర్డ్ చెప్పండి ఆ స్లాంగ్ మొత్తంలో, ఏదైనా గుర్తుందా? డైలాగ్ అయినా ఓకే. I know only Hindi actually. I'm not able to remember it. ఏంది అని ఒకటే గుర్తుంది. ఏంది ఒకటే, సరే పోనీ ఏంది అని అదే అడగండి, పోనీ ఎలా క్యూట్గా అంటారు. ఏంది మే Hindi మే నేను అంటాను మీ డైలాగ్ కదా. ఓకే, సో కొన్ని లాంగ్వేజెస్ నిజంగానే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే కదా ఒక బ్రాండింగ్ సెట్ చేశారు లాంగ్వేజెస్ కూడా. అండ్ నాన్నగారి ట్వీట్ ఒక రేంజ్లో ఉంది. అండ్ ప్రెజర్ పెట్టేశారు ఆయన, సింపుల్ గా ప్రెజర్ పెట్టేశారు. సింపుల్ గా మీకు ప్రెజర్ పెట్టినట్టుందా? లవ్ చూపించినట్టుంది. లవ్ చూపించారు, కాకపోతే మేము ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డెలివరీ చేయాలి. ఎట్లుంది ట్వీట్? మాకైతే అదిరిపోయింది. అవును, డెఫినెట్ గా కాన్ఫిడెన్స్, షో ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ మై బాస్ అండ్ ప్రొడ్యూసర్ మీన్స్ మేము కాన్ఫిడెంట్గా ఉంటాం. మా ఫ్యాన్స్ విపరీతమైన పాజిటివిటీ ఫీల్ అయ్యారు. సో ఎస్, డెఫినెట్గా ఆ ట్వీట్ వల్ల చాలా ఊపు వచ్చింది మా అందరికీ. కరెక్ట్. బట్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. వాట్ ఎవర్ సైడ్ అండ్ డన్
ఆయన తరపున సినిమా డెలివర్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ ప్రోడక్ట్. అదొకటే గోల్. నా నేను ఎలా ఉన్నాను, నా లుక్ పర్ఫార్మెన్స్ ఒకటే కాకుండా వీ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ ప్రోడక్ట్. లెనన్ క్వాలిటీ మాత్రం 110% ఉండాలి, కానీ 99% కూడా ఉండకూడదు. అందుకే ప్రమోషన్స్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ఇంత పెద్ద సెట్ వేసి మమ్మల్ని మాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు యాక్చువల్లీ. ఏం లేదు, వీ వాంట్ యూ టు ఫీల్ అవర్ వరల్డ్ అట్లీస్ట్ కొంచెం అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 50% ఆఫ్ అవర్ సెట్, వీ వాంట్ టు స్పీక్ ఇన్ అవర్ వరల్డ్. ఓకే. ప్రొడ్యూసర్ గారు బాగానే పేమెంట్ ఇచ్చారా సార్? ప్రొడ్యూసర్ మా ఫాదరే. అదే అందుకే అడుగుతున్నా. ప్రొడ్యూసర్ గారు బాగానే పేమెంట్ ఇచ్చారా ఇచ్చారు అయ్యారికి అని చెప్పి? ఇచ్చారు. బాగానే ఇచ్చారు. నేను ఆయనకి పేమెంట్ ఇవ్వాలి. ఆయనకి పేమెంట్ ఏంటి? సినిమా కలెక్షన్స్. సినిమా కలెక్షన్స్ ఒకటే కాదు, ఒక మెమరబుల్ మూవీ సక్సెస్. ఈ సక్సెస్, ఈ సినిమాలో ఆయన పెట్టిన నమ్మకం, ఆ రిజల్ట్ ఆడియన్స్ చేతిలో, ఆడియన్స్ నుంచి వాళ్ళ స్టాంప్, ఇది హిట్ అనే స్టాంప్ పడితే ఐ హావ్ డన్ జస్టిస్ టు మై ఫాదర్. ఐ థింక్ వీ విల్. అండ్ ట్రైలర్ వాయిస్ నాగార్జున గారే చెప్పాలని ఐడియా ఎవరిది? అంటే ఆ వాయిస్ ఓవర్లో చిన్న వెయిట్ కావాలి మాకు. అంటే పెద్ద మనిషి అని కాదు, దాంట్లో ఒక పవర్ ఉండాలి. ఒక జాతర గురించి చెప్తున్నారు, ఆ జాతరలో ఒక్క రక్త బొట్టు కూడా పడకూడదు అనేది పవర్ఫుల్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఎందుకో ఆయన చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. చెప్పిన వెంటనే సడన్గా ట్రైలర్కి వేరే ఒక కళ వచ్చేసింది, వచ్చిన వెయిట్ పెరిగింది. బిగినింగ్లో చెప్తున్న మనిషి ఆయన కాబట్టి వినాలనిపిస్తుంది. సో ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్లో జరిగిన ఇష్యూస్. ఫస్ట్ ప్లాన్ ఆయనది కాదు యాక్చువల్గా, ఓకే. వేరే వాయిస్తో వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా ఆయన వాయిస్ తప్ప ఇంకేం వాయిస్ రావట్లేదు నా మైండ్లో. సో అడిగాను, చేస్తారు ఇమీడియట్. ఓకే. సో భాగ్యశ్రీజీ, భారతి క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అండ్ వెయిట్ ఉన్న క్యారెక్టరైజేషన్. కొన్ని సినిమాస్లో హీరోయిన్ అలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంటారు, అట్లా లేదు ఇక్కడ. మొత్తం భారతి చుట్టూ తిరుగుతోంది. అట్లాంటి క్యారెక్టర్స్ కూడా పడాలి. ఒకప్పుడు రమకృష్ణ గారు, తర్వాత ఇప్పుడు అనుష్క గారు, వాళ్ళ గురించి మాట్లాడుతాం. తర్వాత సాయి పల్లవి. అంటే ఆ క్యారెక్టర్ వెయిట్ ఉన్నప్పుడు ఫేమ్ నేమ్ కూడా వస్తుంది. సో భారతి క్యారెక్టర్ ఖచ్చితంగా మీకు ఒక యూటర్న్ అనిపిస్తుంది. సే సంథింగ్. I think effort has always been to get a character where I can show my potential with whatever talent, whatever space I have in that to show. There's so much I can do. There's so much creativity inside I want to show. I want space. That was the only thing I wanted. So I think Bharti came and such range of performance, I think it helps a lot. And we were probably, so such range of performance definitely helps. I think it helps me also know myself that as an actor, I definitely want to choose characters like this a lot more because definitely it helps me grow as an actor. ఓకే. Yeah. అయ్య గారు, ఇప్పుడు ఒక క్వశ్చన్. మోస్ట్ ఎలిజిబుల్ అప్పుడు ఓన్లీ మాతో పాటు ఉన్నారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పి ఇంట్రడక్షన్ చెప్పేసాం. అవును, అక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి, మాకు చాలా ఇప్పుడు అది మెమరీస్ ఇచ్చారు. పోయింది. లేదు, 3 years ఆ మెమరీస్ తో కంటిన్యూ అయ్యాం. ఇప్పుడు మాకు లెనిన్ బాబు వస్తున్నాడు కదా. అవును. సో ట్రైలర్ టీజర్ చూసాక జైన్ మ్యామ్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? జైనబ్దా, వెల్ ఐ థింక్ మేము లాస్ట్ 1.5 year నుంచి పడ్డ కష్టం అంతా తనకి తెలుసు. సో ఆ ట్రైలర్ వెనకాల జర్నీ మొత్తం తనకి తెలుసు. ఐ థింక్ ఆల్మోస్ట్ షీ హ్యాడ్ టియర్స్ ఇన్ హర్ ఐస్ అండ్ షీ వాజ్ హ్యాపీ దట్ మేము తను అనుకున్న ఏదైతే నేను ఏదైతే కష్టపడ్డాను, తను ఏదైతే చూసింది అదంతా ట్రాన్స్లేట్ అయిందని ఒక ఫీలింగ్ వచ్చింది తనకి. షీ ఆల్సో లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, షీ లవ్ ద లాస్ట్ 45 seconds 50 seconds ఆఫ్ ద ట్రైలర్. షీ లవ్డ్ ఇట్. షీ లవ్డ్ ఆల్ ఆర్ పర్ఫార్మెన్సెస్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. స్లాంగ్ మ్యామ్కి తెలుగు అర్థం అవుతుంది కదా? ఓకే, శుభ్రంగా అర్థం శుభ్రంగా మాట్లాడతారు. ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటా. నేను మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను తను. ఓ సూపర్. చాలా వరకు తెలుగులో మాట్లాడతాను. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్తో చూస్తారా, మ్యామ్తో చూస్తారా? నేనా, ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ వాచింగ్, కానీ తను మాత్రం ఫ్యాన్స్తోనే చూస్తుంది. సూపర్ ఆన్సర్, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. చూడాలి, ఇప్పుడు అదే ట్రెండ్, అవును, అదే ఎంకరేజ్మెంట్ కదా. అవును. మొన్న పెద్ద మూవీకి రామ్ చరణ్ గారికి ఉపాసన గారు వచ్చి అవును. చీరప్ చేసేసారు Yes, మొత్తం yes, yes, థియేటర్లో. definitely. She'll మేము go. కూడా ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా. అవును, definitely. బేసికల్గా సినిమా అంటే చప్పట్లు, ఈలలు, గోలలు ఒక కిక్ ఇస్తాయి కదా అఖిల్ సార్. స్టార్స్ అని ఊరికే అయిపోరు, అభిమానులు ప్రేమతోనే అయిపోతుంటారు. ప్రతి ఒక్క యాక్టర్కి ఫస్ట్ డే పడుతుందన్నప్పుడు ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ తెలుసుకోవాలని కొంతమంది యాక్టర్స్కి ఉంటుంది. లేదు, లేదు, 3 ఏళ్ల అందరికీ తర్వాత ఉంటుంది. వస్తున్నారు, మరి ఏంటి మీరెంత ఇదిగా ఉన్నారు? నేను చాలాసార్లు వెళ్ళాను థియేటర్కి ఫ్యాన్స్తో చూడడానికి. ఆ రియాక్షన్ కోసమే మేము పనిచేస్తున్నాం. సో ఐఎమ్
మోస్ట్ ఎక్సైటెడ్ లెనన్ ఈ అవతారంలో ఎలా రిసీవ్ చేస్తారు, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు. నేను వాళ్ళందరికీ సారీ చెప్తున్నాండి. అఫ్ కోర్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా నాకు. సో ఈ థియేటర్లోనే ఆన్సర్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ వెరీ వెరీ క్యూరియస్లీ వెయిటింగ్ టు సీ వాట్ దిస్. ఓకే. తమన్ మామ బాగున్నారా? అదిరిపోయాడు. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాకి ప్రాణం పోసేశాడు. నాకున్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమతో పనిచేశాడు. అండ్ ఐ ఫీల్ యూనో మాటల్లో ఎక్కువ ఈ అప్రిసియేషన్ కానీ లవ్ మేము తిరిగి నేను ఇవ్వలేను తనకి. క్రికెట్ ఫీల్డ్ మీద ప్రేమ ఎక్కువ చూపించుకుంటాం, కానీ బయట వర్క్ మోడ్లో ఉంటాము, ప్రొఫెషనల్ వర్క్ మోడ్లో. కానీ లెనన్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎక్కడికైనా హాలిడే మీద తీసుకెళ్ళి ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు హిమ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ హీ పుట్. డెఫినెట్లీ. నాట్ ఓన్లీ సినిమా, మిమ్మల్ని క్రికెట్ గ్రౌండ్లో చూసినా కూడా ఫ్యాన్స్ విజిలేసేస్తారు. అంటే యాక్టర్గా ఒక కాస్ట్యూమ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, బట్ మీరు గ్రౌండ్లో ఉంటే విజిల్స్ వేరే ఉంటాయి. అది మేము ఎంజాయ్ చేస్తాం. అగ్రెసివ్గా ఆడుతాను. అగ్రెసివ్గా ఆడతారు. అండ్ మీరు తమన్ గారు బిఫోర్ దట్ కొన్ని వీడియోస్ అంటే చాలా క్రేజీగా ఉంటాయి సార్. తమన్ ఫ్రేమ్లో ఉంటే, తమన్ దగ్గరలో ఉంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఆయన చాలా ఫన్ క్యారెక్టర్. ఆయన ఇన్బిల్ట్ కామెడీ, ఇన్బిల్ట్ టైమింగ్ ఒకటి ఉంటుంది. సో క్రికెట్ ఫీల్డ్ అయినా, అది వర్క్లో కలిసిన ఎక్కడైనా తను ఒక జోన్లో ఒక కామెడీ కొడుతూనే ఒక ట్రాక్ నడుస్తూనే ఉంటుంది. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పీపుల్. న్యాచురల్లీ ఎంటర్టైన్మెంట్ తనకి వస్తుంది. కరెక్ట్. యా, సో క్రికెట్ ఫీల్డ్ అయినా, సినిమాలో అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ సూపర్ ఫన్ టు బి అరౌండ్. ఓకే, సూపర్. సుమగారి షో చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు, చాలా బాగా నవ్వారు, మంచి తెలుగు వచ్చింది. ఇద్దరు కూడా అఖిల్ గారు ఆల్రెడీ చెప్పారు, ఫస్ట్ ప్రమోషనే సుమగారితో స్టార్ట్ చేస్తా ఉంటారు. అందరూ పాజిటివ్ వైబ్. ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి మేము అప్డేట్స్ తీసుకుంటాం, ఇన్పుట్స్ అక్కడి నుంచే మాకు వస్తున్నాయి. ఎందుకంటే వెరీ పాజిటివ్ వైబ్ కాబట్టి ఆవిడ. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ మీ డైలాగ్ అదిరిపోయింది. అక్కడ ఆల్రెడీ విన్నా, ఏమైనా ఒక చిన్న డైలాగ్ అన్నా చెప్తారా? ఏమంటివి? ఓకే. ఓకే, ఇబ్బంది పడితే కనుక సుమగారి ఇంటరాక్షన్ ఎలా ఉందో చెప్పండి, ఏం పర్లేదు. అంటే సుమగారి ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది? I think every time I meet her, there's so much fun because she's an energy ball, you know, like, and seeing her itself, or she's sitting beside you itself, you feel like, oh my God. Okay. What So I energy. think chala positive vibes undi whenever I'm with her. I think she brings out the best in all of us. She brings out who we are and helps us to, convey the same to our audiences. So definitely all the time I meet her, I enjoy thoroughly. ఓకే, అయ్యగారు మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే మా అందరికీ గాడ్ లేదా ఇన్స్పిరేషన్ అంటే సుమగారు, యాంకర్స్ మొత్తం అందరికీ. సో ఎప్పటి నుంచి అసలు ఆ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేం. చేయలేం. ఎంజాయ్ చేస్తుంటాం. నేను ఫస్ట్ టైం హాయ్ చెప్పినప్పుడు కూడా ఐ థింక్ మార్నింగ్ 5 నుంచి షీ వాస్ వర్కింగ్. వీ స్టార్టెడ్ అవర్ ఇంటర్వ్యూ లిటిల్ బిట్ లేట్, ఐ థింక్ 7 or 8 o'clock అక్కడ చేరేసరికి. అండ్ దెన్ ఫ్లైట్ దిగిన తర్వాత వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి. మీరు ఫుల్ డే ట్రావెల్ చేసినట్టు, ఫుల్ డే వర్క్ చేసినట్టయితే అనిపించలేదు నాకు. అండ్ నేను అంటే నాన్నగారు ఆడియో ఫంక్షన్కి కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ప్రతి ఆల్మోస్ట్ అన్నిటికీ వెళ్ళాను నేను. ఎప్పటి నుంచి 20 years నుంచి చూస్తున్నాను, 25 years నుంచి చూసి అలానే ఉన్నారు. అంటే it's unbelievable how much energy she has maintained exactly at the same level, and nothing has changed since 20 years. Hats off to her. బేసిక్గా ఒక రీల్ ఒకటి బాగా ఈ మధ్య కాలంలో ఒకటి బాగా వైరల్ అయింది. Yeah. నాగేశ్వరరావు గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ గారు నాగార్జున గారిని వెరీ అంటే బ్యూటిఫుల్ అందగాడు అంటున్నావు, నాగార్జున కంటే అందగాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన చాలా క్రేజీగా ఉన్నారు సార్. అసలు ఆట పట్టిస్తుంటారు. అప్పటివి ప్రీ రిలీజ్ మళ్ళీ చూస్తే ఏనారు గారివి విపరీతమైన ఫన్. మీరు పాస్ట్ నా ఇంటర్వ్యూలో కూడా నా వాల్ పేపర్ తాతగారిదే ఉంటుందని చెప్పారు. ఇట్స్ బీన్ లాస్ట్ ఇయర్స్ నుంచి స్టిల్ అదే. నా ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇవ్వండి. ఎస్, స్టిల్ ద సేమ్ వాల్ పేపర్, రైట్? సేమ్ ఫర్ 12 years ఐ థింక్. 12 years నుంచి సేమ్ వాల్ పేపర్. నేను అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ చేసినప్పుడు కూడా మీరు అదే వాల్ పేపర్ చూపించారు. ఓకే, ఎనీవేస్, గుడ్ టు సీ యూ, నైస్ మీట్ యూ వన్స్ అగైన్. అయ్యగారు, మేము వీగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా హిట్ కొట్టాలి. నాట్ ఓన్లీ అక్కినేని ఫ్యాన్స్, సో టాలీవుడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కొంచెం గ్యాప్ వచ్చింది, తర్వాత గ్యాప్ అవ్వద్దు. రావాల్సి వచ్చింది, ఇంకా రాకూడదు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.